ఒక్కొక్క వాయిదాకి వచ్చినందుకు కొడుతున్నావు రాజేష్, నేను ఎక్కడున్నావురా? నీ అంత చూస్తాను రా. అయ్యో బాబాయ్, వీడు ఎక్కడికి వచ్చాడండి? అయ్య బాబాయ్, వేణుగోపాల్ సార్, ఒక్క నిమిషం ఆగండి సార్. ఒక్క నిమిషం, నువ్వు ఏమైనా చేస్తావు? నువ్వు ఎందుకు వస్తున్నావు నాకు తెలుసురా బాబాయ్. చాలా మాట్లాడాలి సార్. నేను నీకు దొరకను, ఆగను. నేను చెప్పేది వినండి సార్. అయ్య బాబాయ్ సార్, వేణుగోపాల్ సార్, వేణుగోపాల్ సార్, వేణుగోపాల్ సార్. సార్, అయ్య బాబాయ్ కనిపెట్టాడు. సార్ ఒక్క నిమిషం ఆగండి సార్. అయ్య బాబాయ్, సార్ ఏ సమస్య మాట్లాడి సాల్వ్ చేసుకుందాం సార్. సార్ మీతో మనసు చాలా మాట్లాడాలి. నువ్వు నాతోడే మాట్లాడదు. దిగండి సార్. నేను దిగను సార్. అలాగే హైవేలో ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపో. ఇలా అంటే మనకొద్దు. పూజ, టేక్ యూ కప్. అంజలి, నిన్ను తాతయ్య పిలుస్తున్నారు. ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏ విషయం? నీకు శంకర్కి నిశ్చితార్థం. మీరు ఉంగరాలు మార్చుకోవాలి. అందరూ వెయిట్ చేస్తున్నారు. త్వరగా రమ్మా. పిల్లలు ఆడుకున్న చాలు, త్వరగా వచ్చేయండి. తాతయ్య, ఇప్పుడు దీనికి ఏంటి తొందర? ఏ నాటికైనా సరే తను నీ భార్య కదా. అవును తాతయ్య, కానీ ఇప్పుడు ఇలా సడన్ గా చెప్తే ఎలా? నువ్వు లవ్ చేస్తున్నట్టు సడన్ గా చెప్పలేదా? అంతే. రా. అంజలి వచ్చిందా? ఇక్కడే ఉంది పెదనాన్న. ఎంతగా మీరు ప్రేమించుకుంటున్నా ఎంతవరకు నిశ్చితార్థం చేయకపోవడం మంచిది కాదు. పెళ్లి కావాలంటే అంజలి వాళ్ళ అమ్మా నాన్నలు వచ్చాక పెట్టుకుందాం. ఉంగరం ఎవరి దగ్గర ఉంది? ఇదిగోండి మావయ్య. శంకర్, త్వరగా వేలికి పెట్టు. అంజలి, చేయి చాపమ్మా. అయ్యయ్యో పెద్దమ్మా, అంజలి గోరు చుట్లా ఉంది. ఉదయం నుంచి నేను నిమ్మపండు పెట్టుకుని అవస్థ పడుతున్నాను. మీరు ఉంగరాలు మార్చడానికి మంచి రోజే చూశారు. గోరు చుట్టా? శంకర్, చంద్రశేఖర్ ఇక్కడే ఉన్నాడా? ఇక్కడే ఉండాలి కదా, ఎక్కడికి వెళ్తాడు? చంద్రశేఖర్, అంజలి వేలికి ఏమైందో చూడు బాబు. చూస్తే పోతుంది. చంద్రశేఖర్, ఏమైందో చెప్పు బాబు. నిన్నే అడిగేది. చంద్రశేఖర్, వేలికి ఎలా ఉంది? అడుగుతున్నారు కదా, చెప్పు బాబు. ఇప్పుడే మొదలైనట్టుంది. మీ బావకి కోర్టులో ఏమిటో పొడి చేసే పొట్టగాయ పని. అన్నిటినీ వివరంగా చెప్తాను. నా చైన్ తీసుకుని రేపు మీ గెస్ట్ హౌస్ కి రండి. అయ్యో, ఎప్పుడు చూసినా చైన్ ప్రాణాలు తీస్తున్నావే. ఏముందా చైన్ లో? అందులోనే నా భవిష్యత్తు ఉంది. రండి చెప్తాను. అరే, ఇంటికి తాళం వేసిందే. ఎంతసేపైనా సరే వేణుగోపాల్ని కలిసి సారీ చెప్పకుండా వెళ్ళకూడదు. మన ఇంట్లోకి మనమే దొంగలా వెళ్ళాల్సి వస్తుంది. ఏంటో శబ్దం? ఏ రూమ్ లో ఉంది చైను? దొంగ లాయర్ డ్రెస్ వేసుకుని దొంగతనానికి వచ్చాడు. వదలకూడదు. ఎవడో దొంగ వచ్చినట్టుగా క్రియేట్ చేయాలంతే. ఈ దొంగను పట్టుకుని వేణుగోపాల్ దగ్గర మంచి పేరు కొట్టేయాలి. దొరికేవరా? ఎంత ధైర్యం నీకు? నా ఫ్రెండ్ దగ్గర దొంగతనానికి వస్తావా? నిన్ను వదలండి రా, చంపేస్తాను. ఎంత ధైర్యం నీకు? వేణుగోపాల్ గారి ఇంటికి దొంగతనానికి వస్తావా? దొరికావు. గరిట, ఈ గరిటతో నిన్ను ఎలా కొడతానో చూడు. ఎంత ధైర్యం! రే,
నీకెంత ధైర్యం ఉంటే లాయర్ వేణుగోపాల్ గారి ఇంట్లోనే దొంగతనం చేస్తాం? మీ ఇంట్లో మీరే దొంగతనం చేశారు కదా సార్. ఏంటి సార్ మాట్లాడాలంటే కట్లు మాట్లాడు. కరెక్ట్. సారీ సార్, మీరేదో దొంగ అనుకుని నేను ఎప్పుడు చూసినా కార్ రిపేర్ ఎన్నిసార్లు చెప్పించినా సరిగ్గా రిపేర్ చేయించరు. చేయను. వామ్మో. అయ్యో దొంగ దొంగ అయ్యో దొంగ త్వరగా రా. ఏయ్ ఆగు దొంగ ఆగు ఆగు. ఏయ్ అయ్యో వేణు 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 ఏమైంది నీకు? లే వేణు. ఏమైంది? అమ్మ ఆరోగ్యం చాలా సీరియస్ గా ఉందట. 3 రోజులు ఆపరేషన్ చేసి తీరాలట. దానికి 2 లక్షల రూపాయలు కావాలట. వాళ్ళకి నువ్వేం చెప్పావు? రేపే పంపిస్తానని చెప్పాను. రేపేనా? వాళ్ళేమో నేను లండన్ లో బాగా సంపాదిస్తున్నాను అనుకుంటున్నారు. కానీ డబ్బుకి ఏం చేయాలి? ఇంకా 24 గంటలు టైం ఉంది, పంపేద్దాంలే. ఎలా? హాస్పిటల్. నా కూతురుకు కూడా దెబ్బ తగిలి పడింది, దాన్ని కూడా పట్టించుకోకుండా నీకు చూసి చేసి ఇస్తున్నాను. నువ్వు అని గోల్ చేస్తున్నావేంటి? ఆగు అంటే చూసి తీస్తేనే వస్తుంది. అరే ఏంటయ్యా? కొంచెం వెయిట్ చేయండి. ఓకే డాక్టర్. హలో సిస్టర్. ఎస్ లేవయ్యా ప్రాణం తీస్తున్నారు. లేవయ్యా అంతా నా తలరాత. లే అంకుల్ నమస్కారం. ఎవరు బేబీయా? అవును. ఆ దొంగని పట్టుకున్నారా? దొంగ కాదు అంకుల్, అతను నా భర్త. వృత్తి ఎప్పుడు మార్చాడు? అటువంటిదేం లేదు అంకుల్. ఇంట్లోకి దొంగ దూరాడు. ఊరుకోవయ్యా, ఈయన ఒంటరిగా వాడితో పోరాడాడు. వాడు నోరు పగలగొట్టాడు, అందుకే మాట రావడం లేదు. నోరు మూసుకో కొట్టానంటేనా? అయ్యో ఊరుకోవయ్యా, ఎందుకలా ఎగురుతున్నావు? నువ్వు మాట్లాడలేకపోతున్నావు కదా. నేను ఒకటి ఇచ్చానంటే మొహం వాచిపోతుందని ఊరుకుంటున్నాను. వచ్చిన నేను ప్రాణాలతో వదిలేశాడు చూడు. ఊరుకోవయ్యా. ఆ ప్యాడు పెన్ ఇవ్వండి. ఇవ్వండి. అయ్యో ఊరుకోవయ్యా, చెప్పేది నీకే. ఏమైంది? అర్థం కావడం లేదే. ఓకే తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి. అయ్యో అయ్యో ఆగండి. Yes, it's true. The patient is in very critical condition. Send the medicines ASAP. All right? Thanks, buddy. Take care. నా ఫ్రెండ్ తో మాట్లాడాను. అతను డాక్టరే. మందులు వెంటనే పంపిస్తానని చెప్పాడు. కాకపోతే ఒక 2 లక్షల రూపాయలు అవుతుందట. ఏంటి 2 లక్షలా? ఏం డాక్టర్ ఆయుర్వేద వైద్యం అని చెప్పారు? ఎవరు చెప్పారు? మీరే. చెప్పాను 2 లక్షల రూపాయలు కావాలని. కాదండి, 2 లక్షల రూపాయలని డాలర్స్ గా మారిస్తే $4,200. శంకర్ ప్రాణాలు మనకు ముఖ్యం కదా. అవునవును. ఎందుకైనా తాతయ్య నువ్వు మాట్లాడగలరా? నా వల్ల కాదు, నేను ఫోన్ లో చాలా బిజీగా ఉన్నాను. ఏం లేదు, లోపలికి వదులుతాడులే. ఇదేంటి కొత్త వ్యాధిలో ఉంది? ఏమండి, నేను డాక్టర్ మీరు డాక్టరా? కాదు, మీరే డాక్టర్ అయితే నువ్వే చెప్పొచ్చు కదా. ముందు ఆయుర్వేదం అని చెప్పారు. Sorry, cool down, madam. Cool down, madam. Sorry. Who are you, man? Hey, man. Who are you? Keep quiet. Don't shout. Only family. What are you doing, man? Please, relax. What are you doing? Relax. ఇదిగోండి తాతయ్య. డాక్టర్ బాబు, మందులకి ఎంత ఖర్చైనా పర్వాలేదు. శంకర్కి శాశ్వతంగా నయం కావాలి. మందులు వస్తూనే ఉన్నాయి, మీరు చెక్ మాత్రం ఇస్తే చాలు. అంతేకాదు, శంకర్కి ఇక్కడే వైద్యం చేయక్కర్లేదు, ఇంటికి కూడా తీసుకెళ్ళిపోవచ్చు. వద్దొద్దు, వాడికి నయం అయ్యే వరకు ఇక్కడే ఉండని. అవును,
ఇటువంటి మందు ఉందని మా ఊళ్ళో డాక్టర్స్ తెలియలేదే. ఇది లేటెస్ట్ గా అమెరికాలో కనిపెట్టారు, అందుకే ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలియదు. అందుకే ఇది చాలా కాస్ట్లీ. అయ్యా చాలా అన్యాయం జరుగుతుంది ఇక్కడ. ఎవరు? గణేష్. మీ కుక్క గణేష్ నేనయ్యా. నిన్ను రావద్దని చెప్పానా? మళ్ళీ ఎందుకు వచ్చావరా? తాగుడు అలవాటు మానడానికి హాస్పిటల్లో జాయిన్ అయి ఉంటాడు. పోవా అవతలకి. వీల్లేదు అయ్యగారు, వీళ్ళు ఇద్దరున్నారు ఇక్కడ. మళ్ళీ మొదలెట్టావా? నాకు తెలుసయ్యా. తెలీదు, మీకు తెలియదయ్యా. శంకర్ అనే పేరుతో ఇద్దరు వ్యక్తులు ఉన్నారయ్యా. శంకర్ అనే పేరుతో లోపల 100 మంది ఉండొచ్చు కదా. ఉండొచ్చు, కానీ ఇక్కడ ఇద్దరున్నారు. ఇక్కడ 4 ఉన్నాం నీతో కలిపి. అయ్యగారు నలుగురే, కానీ ఇక్కడ శంకర్ లేడే. శంకర్ లేడా? అవును. నీకేమన్నా మతిపోయిందా ఏమిటి? అయ్యగారు వీళ్ళిద్దరు దొంగ వెధవలు అయ్యారు. ఎక్కువగా మాట్లాడావు నిన్ను ఇక్కడ పర్మనెంట్ గా పడుకోబెట్టాను. నా వల్ల కావటం లేదురా. మీ ఇద్దరు ఒకే వ్యక్తిగా నటిస్తున్నామని మీరే ఒప్పుకోడ్రా. పెద్ద ఆయన మోసం చేయకండిరా. ఏమిటయ్యా తాగొచ్చి గొడవ చేస్తావా? మర్యాదగా బయటకు వెళ్తావా లేదా? శంకర్, చంద్రశేఖర్ వస్తున్నా. ఇదిగో బాబు చెక్కు. తాతయ్య 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 మందులు దొరికాయి, ఇదిగోండి. ఎలాగమ్మా? నా ఫ్రెండ్ ఒకటి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో నాతో చదివేది. తనకు కూడా ఇదే వ్యాధి ఉండేది. అప్పుడు తను ఈ మందులే యూజ్ చేసేది. అవే నాకు ఇప్పుడు పంపించింది. సమయానికి మందులు దొరికాయి. ఆ దేవుడు మనల్ని వదిలిపెట్టలేదు. అయినా కూడా చెక్ పంపించి ఆర్డర్ ఇచ్చిన మందుల్ని తెప్పించుకుందాం. మళ్ళీ వస్తే మనకు యూస్ అవుతుంది కదా. అది కరెక్టే. ఇదిగో వద్దు బాబు. తాతయ్య, తన దగ్గర నేను బల్క్ గా ఆర్డర్ చేశాను. మొత్తంగా తీసుకోవడం వల్ల సగం రేటే. చాలా చీప్ గా ఉంది. నేను ఇంత చీప్ గా ఉంటుందని ఊహించలేదు. హాస్పిటల్ ప్లాన్ ఫెయిల్ అయ్యింది. ఇప్పుడు చూడు అవతల పడతాను. ఏం చేస్తున్నావు? దొంగతనానికి వెళ్ళడానికి ముందు ఇదంతా ఓ సెటప్. దీనికి ఏం తక్కువ లేదు. ఓయ్, మనం నా కోసం దొంగతనం చేయడం లేదు, నీ కోసం చేస్తున్నాం. ఏం లేదు. ఎవరది? భయపడుకో. ముసలోడు జగజంత్రిలో ఉన్నాడు. మీ అమ్మ ప్రాణాలు కాపాడడానికి వెళ్ళి నా ప్రాణం పోయేలా ఉంది. ఇలా చూడు రాజేష్, మళ్ళీ అడుగుతున్నాను, డబ్బు సంపాదించడానికి ఈ మార్గమే కావాలా? మీ అమ్మ ప్రాణాలు కాపాడాలా వద్దా?